how you experienced Mirai, working with Mirai team? ఎలా చెప్పచ్చు అంటే ఆయన ఇండియాలో ద బెస్ట్ టెక్నీషియన్. అందులోకి మేము బ్లెండ్ అవ్వగలిగాం విఎఫ్ఎక్స్ టీమ్ మొత్తం. సో ఈరోజు సంపతి కానీ ఇంకో విఎఫ్ఎక్స్ ఎలిమెంట్ కానీ బాగుంది అంటే సోల్ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి ఆ విషయంలో. సో యాక్చువల్లీ ఏంటి ఆ బర్డ్? సంపతి అనేది ఒరిజినల్గా వాల్మీకి గారు రాసిన రామాయణంలో అది క్లియర్గా. సో ఒరిజినల్గా స్టోరీ ఏమవుతుందంటే ఆ తర్వాత మల్టిపుల్ ఎలిమెంట్స్ తీసుకున్నామండి. ఒక చోట ర్యాప్టర్ అనేసి ఉంటుంది, ర్యాప్టర్కి సికిల్ ఫింగర్ ఉంటుంది మామూలుగా. ఎప్పుడు హీరోగా యాక్ట్ చేయాలనుకున్నా కానీ ఆ ప్లేస్మెంట్ పెట్టి అక్కడికి ఐ పాయింట్ ఇచ్చేవాళ్ళం. నేను ఆర్జే సారిక ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్. ఈ రోజు మిరాయ్ మూవీ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. రీసెంట్ గా మిరాయ్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఎస్పెషలీ అందులో ఉన్న సంపతి బర్డ్. సో ఈ రోజు సంపతి బర్డ్ ని డిజైన్ చేసిన సృజన్ గారు అయితే మనతో ఉన్నారు. అండ్ ఒక స్పెషల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సృజన్ గారు తిరుపతి నేటివ్ అన్నమాట. సో మా తిరుపతి నుంచి సో ఫ్రమ్ అ స్మాల్ టైప్ 2 సిటీ నుండి హైదరాబాద్ కి వెళ్ళి మిరాయ్ అంత మూవీలో సో సంపతి బర్డ్ ని క్రియేట్ చేసి ఇది చాలా బిగ్ సెన్సేషన్ అయింది. సో ఆ సెన్సేషన్ క్రియేట్ చేసిన సృజన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో చాలా మరి హలో సృజన్ గారు. హాయ్. హలో హాయ్. హాయ్ అండి. సో వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మీ ఉన్న బిజీ షెడ్యూల్ లో మాకు కాస్త టైం ఇచ్చినందుకు వీఆర్ వెరీ గ్లాడ్. సో మిరాయ్ మూవీ చాలా బిగ్ సక్సెస్ అయింది. మీకు ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి? చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. ఆడియన్స్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. ఎస్పెషల్లీ ఆ విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువ మంది ఎక్సైట్ అవ్వడం, విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ మంది ఈ మధ్య ఏమవుతుందంటే చిన్న విఎఫ్ఎక్స్ లో తెలిసిపోతున్నా కానీ ట్రోల్ చేస్తున్నారు, ఎక్కువ మేమ్స్ వస్తున్నాయి. కానీ గుడ్ థింగ్, అందరికి నచ్చడం, బాగుంది అని చెప్పడం, రియలిస్టిక్ ఉండడం, ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ అండి. సో మీరు నేటివ్ ఆఫ్ తిరుపతి కదా అండి. సో మీరు తిరుపతిలోనే బోర్న్ అండ్ బాటప్, స్టడీ కూడా ఇక్కడే జరిగిందని విన్నాము. సో తిరుపతి పీపుల్ మీరంత సక్సెస్ అయినప్పుడు హౌ ద పీపుల్ రిసీవ్డ్ యూ? వాళ్ళు చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన తిరుపతి లొకాలిటీస్ చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ట్రై చేస్తూ ఉంటారు, రకరకాల పాత్స్ వాళ్ళు చూస్ చేస్తూ ఉంటారు. మనలో ఒకటి ఏదో చేసాడు అనేది వాళ్ళ హ్యాపీనెస్ కూడా ఇట్స్ వెరీ గుడ్ థింగ్. చాలా ఎక్కువ మంది పాజిటివ్ గా మెసేజెస్ చేశారు, ఇన్స్టాలో డిఎం చేశారు. అండ్ నార్మల్ గా మీరు తిరుపతికి వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ మిమ్మల్ని చూడగానే సూపర్ నువ్వు నిలబెట్టేవరా మన పేరు, ఇలాంటి రెస్పాన్సెస్ ఉండేనా? లేదండి, అలా ఏం లేదు. నిజానికి క్యాజువల్ గానే ఉండే. అంటే నా ఫ్రెండ్స్ ఎండ్ ఆఫ్ ద డే మన సక్సెస్ చేసినా చేయకపోయినా ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తాడు. సో ఇట్ వాస్ సో క్యాజువల్. సో మన కొడుకు ఏదైనా చేశారు అంటే పేరెంట్స్ కూడా చాలా సక్సెస్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ అబ్బాయి అలా చేశారు ఇలా చేశారు. మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫ్రమ్ ద డే 1 నేను బీటెక్ ఫినిష్ అయిపోయాక అక్కడ వెళ్ళేటప్పుడే కొంచెం వర్రీ ఉండే. కానీ అప్పటి నుంచి నువ్వు ఏదో చేస్తావులే, చెయ్యి, పర్లేదు, వర్రీ ఏమవద్దు, మేము చూసుకుంటే అదనైతే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉండే. వాళ్ళు నాకు కాన్ఫిడెన్స్ చాలా ఇచ్చారు, సపోర్ట్. అంటే ఇప్పుడు నేమ్ బయటకు వచ్చింది కానీ ఇంతకుముందు నేమ్ రానివి చాలా మూవీస్ కూడా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు దే ఆర్ కూల్. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ అలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఐ నీడ్ టు సీ, ఐ డోంట్ నో. సో ఫస్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి? విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ లో మీరు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నేను యాక్చువల్లీ ఏంటంటే విఎఫ్ఎక్స్ చేయాలని ఇండస్ట్రీకి వెళ్ళలేదండి. నా సోల్ థాట్ ఐ వాంట్ టు బి ఎ డైరెక్టర్. సో నేను బీటెక్ లో ఇక్కడ ఉన్నప్పుడే నేను స్కిట్ కాలేజ్ లో చదివాను, బీటెక్ కాళహస్తి. అక్కడ ఉన్నప్పటి నుంచి నేను రెగ్యులర్ గా షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో అక్కడ కాంపిటీషన్స్ లో అటెంప్ట్ చేయడం, అలా డిఫరెంట్ ట్రయల్స్ చేస్తూ ఉండేవాడిని. సో అది అయిపోగానే బీటెక్ అయిపోతే ఇమీడియట్ గా విజయ్ దేవరకొండ గారి సినిమాకి నాకు అసోసియేట్ డైరెక్టర్ గా ఆఫర్ వచ్చింది. వస్తే అప్పుడు వెళ్ళాను అనమాట. ఇది 2015 లో. సో వెళ్ళిన తర్వాత ఒక 3 months తిరిగాక ఆ ఫిల్మ్ ఆగిపోయింది ఫర్ సమ్ రీజన్స్. అది అవ్వలేదు అనమాట. సేమ్ ప్యారల్ గా ఆయన పెళ్లి చూపులు చేస్తూ ఉన్నారు ఆ టైంలో. సో అది ఫినిష్ అయ్యాక సేమ్ అదే ప్రొడ్యూసర్ మాకు మీరే ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగా మా బ్రదర్ కి ఆఫర్ ఇచ్చారు. మా బ్రదర్ నిరూప్ అనమాట. ఆయన ఈస్ వెరీ గుడ్ రైటర్. సో ఆయన ఏం చేశారంటే నేను బిఫోర్ మేకింగ్ ఏ బిగ్ ఫిల్మ్ ఒక డెమో ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పి స్పర్ధ అని ఒకటి చేసాం అనమాట, విచ్ ఇస్ డ్యూరేషన్ ఆఫ్ 20 minutes. కానీ మాకు అది ఫినిష్ చేయడానికి 2 years పట్టింది బికాస్ ఆఫ్ బడ్జెట్ కన్సర్న్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఆ రోజుకి మీరు ఇప్పుడు ఫిలిం చూసినా కానీ యూట్యూబ్ లో ఉంటది, ఆ రోజుకున్న టెక్నికల్ వర్క్ ఇప్పుడున్న స్టాండర్డ్స్ లో ఉంటది. ఐ మీన్ లైక్ చాలా క్వాలిటీగా, చాలా కాస్ట్లీ
కాస్ట్ పెట్ చేసాం షార్ట్ ఫిల్మ్ అయినా కానీ అది దానికి ఆల్ ఓవర్ వరల్డ్ ఒక 18 అవార్డ్స్ దాకా వచ్చాయన్నమాట. సో కాలేజ్ డేస్ లో మీకు సపోర్ట్ చేసిన అంటే ఇనిషియల్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి చాలా మంది, ఇప్పటికీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళే. అంటే ఫస్ట్ నుంచే గ్రూప్ ఆఫ్ టీమ్ అనమాట. దినేష్, చైతు, సాయి అని ఒక 5-6 మెంబర్స్ టీమ్ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసి వెళ్ళి ర్యాండమ్ గా కెమెరా వెళ్ళడం, షూట్ చేయడం, ఏదో ఒకటి ట్రయల్ చేయడం, ఆ టీం ఇప్పటికీ ఉన్నారు నా దగ్గర. అంటే బీటెక్ కదా మీరు చేసింది, సో బీటెక్ నుంచి ఎలా ఈ ఫీల్డ్ కి షిఫ్ట్ అయ్యారు? లైక్ ప్యాషన్, ఇంట్రెస్ట్ ద్వారా నేర్చుకున్నారా? అంతే అండి, సిన్సియర్లీ అదే. నేను బీటెక్ లో కూడా ఏం చేసేవాడిని అంటే, ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ 2010 to 2014 నా బీటెక్ ఫినిష్ అయింది. ఆ టైంలో మనకి 2G నెట్టే వచ్చేది కాదు, ఇంటర్నెట్. నేనేం చేసేవాడిని అంటే హోల్ డే మొత్తం ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ పెట్టేవాడిని, ఫిల్మ్ మేకింగ్ వీడియోస్, విఎఫ్ఎక్స్ వీడియోస్ డౌన్లోడ్ పెట్టేసి వదిలేసి కాలేజ్కి వెళ్ళేవాడిని. కాలేజ్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ 7 o'clock అలాగా వీడియోస్ ఓపెన్ చేసి మార్నింగ్ వరకు ప్రాక్టీస్ చేసేవాడిని. విఎఫ్ఎక్స్ కావచ్చు, లేదా ఫిల్మ్ మేకింగ్ నోట్స్ కావచ్చు, డైరెక్షన్ టెక్నిక్స్ కావచ్చు, ఎడిటింగ్ టెక్నిక్స్ కావచ్చు, అవన్నీ నోట్ చేసేవాడిని. మళ్ళీ మార్నింగ్ 6 o'clock వెళ్ళి పడుకొని ఒక 3 hours మళ్ళీ లేసి కాలేజ్కి వెళ్ళేవాడిని. అలాగా రెగ్యులర్ రొటీన్ ఉండేది నాకు. ఆల్మోస్ట్ ఒక 4-5 months అలా చేశాకే నాకు ఫిల్మ్ మేకింగ్ అర్థమైంది. అంటే ఈ రోజు మనకి ఎక్కువ మెటీరియల్ ఉంది, చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేయొచ్చు. కానీ బ్యాక్ ఇన్ 2010 ఆ టైంలో అయితే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట. ఒక మంచి మెటీరియల్ తీసుకొని నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టేది ఆ టైంలో. సో అప్పుడు చేసిన హార్డ్ వర్క్ ఈ రోజు మిరాయ్ సక్సెస్ అని చెప్పొచ్చు. సో హౌ యు ఎక్స్పీరియన్స్డ్ మిరాయ్ వర్కింగ్ విత్ మిరాయ్ టీమ్ అండ్ సంపతి? ఫెంటాస్టిక్ అండి. ఎస్పెషలీ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, కార్తిక్ గారు. ఈస్ ఎలా చెప్పచ్చు అంటే, ఆయన ఇండియాలో ద బెస్ట్ టెక్నీషియన్. ఈస్ వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. అవి కాకుండా కూడా ఆయన ఎక్సెప్షనల్ టెక్నీషియన్. లైక్ హీ క్లియర్లీ నోస్ వాట్ హీ వాంట్స్. ఐ మీన్ షూట్ చేసే ముందు ఈజ్ ఆల్సో డిఓపి ఫర్ ద ఫిలిం. ఈ రోజు విజువల్స్ అంత తక్కువ బడ్జెట్ లో అంత బాగా ఉన్నాయి అంటున్నారంటే బికాస్ ఆఫ్ హిస్ క్రెడిబిలిటీ అనేది. ఆయన సీన్ చూసిన విధానం కావచ్చు, ఫ్రేమింగ్ చేసిన విధానం కావచ్చు, అవన్నీ మాకు హెల్ప్ అయ్యాయి. ఆయన అంత రియలిస్టిక్ గా లేకపోతే అంత గ్రాండియర్ గా షూట్ చేశారు, అందులోకి మేము బ్లెండ్ అవ్వగలిగాం విఎఫ్ఎక్స్ టీమ్ మొత్తం. సో ఈరోజు సంపతి కానీ ఇంకో విఎఫ్ఎక్స్ ఎలిమెంట్ కానీ బాగుంది అంటే సోల్ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి ఆ విషయంలో. అంటే సంపాతి బర్డ్ అనేది ఈగల, వల్చరా అనే డౌట్ చాలా మందికి ఉంది. యాక్చువల్లీ నేను కమెంట్స్ లో చూస్తున్నాను. సో యాక్చువల్లీ ఏంటి ఆ బర్డ్? సంపాతి అనేది ఒరిజినల్ గా వాల్మీకి గారు రాసిన రామాయణంలో అది క్లియర్ గా వల్చర్ అండి. ఆయన రాయడం ఏమని రాశారంటే కింగ్ ఆఫ్ వల్చర్స్ అని రాశారనమాట. జటాయుకి అన్న సంపాతి. జటాయు మనందరికీ తెలిసిందే. సో జటాయుని కూడా చాలా మంది ఈగలని అనుకుంటారు, బట్ క్లియర్లీ ఇట్ ఇస్ మెన్షన్ ఇట్ ఇస్ వల్చర్. సో ఒరిజినల్ గా స్టోరీ ఏమైతుందంటే, జటాయుకి సంపాతికి ఒకసారి రేస్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట, ఎవరు ఎక్కువ హైట్ ఫ్లై చేయగలరు అనేసి. అలా రేస్ పెట్టుకున్నప్పుడు జటాయు చాలా ఫాస్ట్ గా సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంత దగ్గరికి వెళ్తున్నప్పుడు తను బర్న్ అయిపోతుంది. ఎక్కడ తమ్ముడు బర్న్ అయిపోతాడేమో అని సంపాతి సేవ్ చేయాలని ట్రై చేస్తుంది. అప్పుడు సంపాతి కంప్లీట్ గా కాలిపోద్ది. జటాయు సేవ్ అవుతాడు, కానీ సంపాతి ఫెదర్స్ అన్ని కాలిపోయి నేలపైన పడిపోద్ది అనమాట. పడిపోయాక అప్పటి నుంచి తనకి ఫెదర్స్ అనేవి ఉండవు. తను ఫ్లై చేయలేదు, తనకు కావాల్సిన వేట కూడా తను తెచ్చుకోలేదు. తను ఒక గృహలో ఉండిపోద్ది. తనకి ఒక పాయింట్ తర్వాత గిల్ట్ వచ్చేస్తుంది, నేను నా వల్ల యూస్ ఏంటి, నేను ఇంకా చనిపోతే బెస్ట్, నేను సూసైడ్ చేసుకుంటాను అనే డెసిషన్ తీసుకుంటది. ఇది ఒరిజినల్ కథలో ఉన్నది. సో అప్పుడు అలా చేసుకునే ముందు ఒక స్వామీజీని కలుస్తుంది అనమాట. ఆ స్వామీజీ ఏం చెప్తారంటే, నువ్వు నీ వల్ల ఒక యుగ పురుషుడికి సో టైంలో అవసరం పడుతుంది, అందుకోసమే నువ్వు బ్రతుకున్నావు, ఇదే నీ జీవిత కారణము, సో నువ్వు వెయిట్ చేయాలి అని చెప్తాడు అనమాట. చెప్పాక తను వెయిట్ చేస్తుంది. ఆఫ్టర్ some 1000 years రాముడిని కలిసే పరిస్థితి క్రియేట్ అవుతుంది కథలో. అంటే కరెక్ట్ గా ఇండియా బార్డర్కి వచ్చాక శ్రీలంకకి వెళ్ళాలి, అదే లంకకి వెళ్ళాలి అన్నప్పుడు తనకి ఎటెల్లో తెలియనప్పుడు సంపాతి వచ్చి గైడ్ చేస్తుంది రాముడిని. దాన్ని తీసుకొని రాముడు మళ్ళీ తనకి రెక్కలన్నీ ప్రసాదిస్తాడు అనమాట, ఆ ఫెదర్స్ అన్ని సంపాతికి. ఇది ఒరిజినల్ వాల్మీకి స్టోరీ. సో ఈ పాయింట్ తీసుకొని దాని డిజైన్ ఎలిమెంట్ కూడా మేమేం చేసామంటే, సికారియస్ వల్చర్ అని ఒక పర్టికులర్ వల్చర్ ఉందన్నమాట. అది చూడడానికి వల్చరే గానీ దానికి నెక్ ఫర్ అంతా వచ్చింటది, చూడడానికి కొంచెం అది హీరోయిక్ గా ఉంటది. సో అదొకటి. తర్వాత హార్పీ ఈగల్ అని ఒకటి ఉంటది, దానికి క్రౌన్ ఫెదర్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తాయి అన్నమాట. హెడ్ పైన మీరు చూస్తే 2 feathers ఉంటాయి సంపాతికి కూడా. ఆ తర్వాత మల్టిపుల్ ఎలిమెంట్స్ తీసుకున్నామండి. ఒక చోట మీరు లెగ్ గనక చూసారంటే
ర్యాప్టర్ అనేసి ఉంటుంది. ర్యాప్టర్ కి సికిల్ ఫింగర్ ఉంటుంది మామూలుగా. ఆ సికిల్ ఫింగర్ అలాంటి రెఫరెన్సెస్, ఎందుకంటే ఇది ప్రీ హిస్టారిక్ బర్డ్ కదా, కాబట్టి మేము డిఫరెంట్ థింగ్స్ నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నాం. వెనకాల వీపెన్ కూడా పాక్యుపైన్స్ ఉంటాయి, అది కొంచెం గార్జిల్లా వాటి రెఫరెన్స్ నుంచి తీసుకున్నాం అనమాట. అది చూడగానే స్కేరీగా అనిపించాలి. ఒకసారి హీరో నుదురు పైన టచ్ చేయగానే అది సబ్మెసివ్ అయినట్టు కనపడాలి. సో ఆ వేరియేషన్ కనిపించే విధంగా ముందే డిజైన్ చేసుకున్నాం. చాలా డీటెయిలింగ్ గా కూడా ఉంది బర్డ్ కూడా, లైక్ చాలా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెంట్ వచ్చిన కొన్ని మూవీస్ తో కంపేర్ చేస్తే లైక్ కొన్ని అయితే గ్రాఫిక్స్ చాలా కమెంట్స్ చేస్తున్నారు, అసలు గ్రాఫిక్ అని తెలుస్తుంది అని. సో అది ఎట్లా తెలియకుండా ఇన్విజిబుల్ గా చాలా రియలిస్టిక్ గా అనిపించింది. సో హౌ హార్డ్ యు వర్క్? హార్డ్ అంటే ఇక్కడ చాలా స్మార్ట్ వర్క్ ఉందండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అంటే యాజ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నా రోల్ ఏంట్రా అంటే, ఫస్ట్ షూట్ లో ఏదైతే మేము షూట్ చేస్తామో అందులో ఉన్న రియలిస్టిక్ లైటింగ్ కావచ్చు, రియలిస్టిక్ లైట్ టెక్స్చర్ కావచ్చు, ఈ డేటా నేను ఎగ్జాక్ట్ గా క్యాప్చర్ చేయాలి. ఇది తీసుకెళ్లి నా టీంకి ఇస్తే, నా టీంలో డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. టెక్స్చర్ టీం ఉంటుంది, లైటింగ్ టీం ఉంటుంది. వీళ్ళందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను షూట్ లో చేసిన మెటీరియల్ ని CG వరల్డ్ లో క్రియేట్ చేయడం. సో టీమ్ చూసుకుంటారు దాన్ని ప్రాపర్ గా. అంటే దానికి కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ ముందే ఫిల్అప్ చేస్తూ. ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే, జనరిక్ గా మనం ఏదైనా ఒక 3D ఎలిమెంట్ తో రియాక్ట్ అవుతున్నాం అనుకోండి. లెట్స్ సే ఇక్కడ ఒక పక్షి ఉంది, నేను పక్షిని చూస్తే తన కళ్ళలోకి చూడాలి. సో నా ఐ పాయింట్ ఎక్కడ ఉండాలి, పైన ఉండాలా కింద ఉండాలా తెలియదు. అందుకని ఇక్కడ ఒక స్కేల్ రెఫరెన్స్ ఇమేజ్ పెడతాం అనమాట. మన కేసులో ఏమైందంటే సంపాత్ అనేది 15 feet హైట్, అంత పెద్ద రెఫరెన్స్ ఇమేజ్ పెట్టడం కష్టం. సో నేను అప్పుడు ఏం చేశానంటే, షూట్ కి ఒక దాన్ని మెజర్మెంట్స్ ఉన్న ఒక టీ పోల్ ఒకటి తయారు చేసి, ఎప్పుడు హీరో గారు యాక్ట్ చేయాలనుకున్నా గానీ ఆ ప్లేస్మెంట్ పెట్టి అక్కడికి ఐ పాయింట్ ఇచ్చేవాళ్ళం. అది కాకుండా ఇది డైరెక్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ తో యానిమేట్రానిక్స్ అని ఒకటి చేసాం అనమాట. అంటే దాని హెడ్ కావచ్చు, దాని లెగ్ కావచ్చు, అవన్నీ రియల్ సిట్ ప్రాపర్టీస్ తయారు చేసి అవి కూడా షూట్ లో వాడడం జరిగింది. అందువల్ల మనకి ఇంకా లైటింగ్ కరెక్ట్ గా క్యాప్చర్ అవ్వడం, ఒకవేళ హీరో లుకౌట్స్ ఇవ్వాలంటే ఎక్కడి వాళ్ళు కూడా క్లియర్ గా తెలుసు. అందువల్ల అది అంత ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ జరిగాయండి రియలిస్టిక్ గా ఉండడం. రియలిస్టిక్ గా జనాలకు అర్థం కాకపోవచ్చు కొన్ని. సో అక్కడ మీరు వర్క్ చేసినప్పుడు మీరు సెట్స్ కి వెళ్ళే వాళ్ళ, లైక్ వర్క్? నేను సంపాది మొత్తం నేనే సెట్ కి నేను చేస్తేనే. అంటే ఖచ్చితంగా ఉండాలా సెట్? ఉండాలి కంపల్సరీ. ఈవెన్ డిజైనర్ అయినా కూడా అందరూ కలిసి సెట్ లో ఉండాల్సింది. అంటే నేను డిజైనర్ కాదండి, నేను సూపర్వైజర్. ఇంక్లూడింగ్ డిజైన్ నేను విజువలైజ్ చేశాను కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ డైరెక్టర్ అండ్ కాన్సెప్ట్ టీమ్ అంతా. అంటే నేను ఇప్పుడు మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఇదే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నా ఐడియాస్ ఇవి ఇలా ఉండొచ్చేమో సంపాతి, ఈ ఇన్పుట్స్ డైరెక్టర్ చెప్పాక ఆయన ఇన్పుట్స్ ఇస్తారు ఆబ్వియస్లీ, ఆయన ఎలా చూస్తున్నారు దాన్ని అని. సో దీన్ని బ్లెండ్ చేసి మనం ఫస్ట్ విజువల్స్ చూపిస్తాం అనమాట. చూపించాక ఆయన నాకు ఇది నచ్చింది, ఈ ఎలిమెంట్ బాగాలేదు అని రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది ఇన్పుట్స్. ఆ కాన్సెప్ట్ డిజైనింగ్ మాకు 2.5 months కోర్ గా పట్టింది. ఒకసారి కాన్సెప్ట్ డిజైన్ అయ్యాక మళ్ళీ అసెట్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత షార్ట్ లుక్ చూపించాలి. ఇవంతా ఓవరాల్ ప్రాసెస్ 9 months పట్టింది. సో సెట్స్ లో లైక్ వర్కింగ్ విత్ తేజ సజ్జా గారు, మనోజ్ గారు, సో మీకు ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం? మనోజ్ అన్నతో యాక్చువల్లీ వర్క్ చేయలేకపోయానండి, ఎందుకంటే సంపాద సీక్వెన్స్ లో మనోజ్ అన్న లేకుండే. తేజ గారు ఉండే కంప్లీట్ గా సెట్ లో. తేజ గారి గురించి చెప్పాలంటే ఆయన వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండి. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ చెప్తాను మీకు. అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం, అది బాంబేలో జరిగిన షూట్. సో ఆ షూట్ లో ఏంట్రా అంటే, ఒకసారి అండర్ వాటర్కి వెళ్ళాక మళ్ళీ పైకి రావడం రెగ్యులర్ గా చేయలేము అనమాట, కంటిన్యూస్ షూట్ తీసేయాలి. అండర్ వాటర్ లో ఒక లిమిటేషన్ ఏముంటుందంటే, కెమెరా మనం అనుకున్న స్పీడ్ మూవ్ అవ్వదు. సో ఈ స్పీడ్ ప్రకారం మన యాక్షన్ కూడా చేయాలి, ఆ రెండింటిని మ్యాచ్ చేసుకోవాలి. మీరు నమ్మరు, ఆల్మోస్ట్ ఒక 12 hours హీరో గారు అండర్ వాటరే ఉన్నారు. మొత్తం సెట్ అంతా, అంటే సింగిల్ డే షెడ్యూల్ క్లోజ్ చేయడం కోసం 12 hours ఆయన వాటర్ లోనే వెయిట్ చేసి అన్ని షాట్స్ ఫినిష్ చేసుకొని తర్వాత బయటకు వచ్చారు. సో ఇన్స్పైరింగ్. సో లైక్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు తిరుపతి అని అక్కడ కూడా తెలిసి ఉంటుంది కదా, ఎవరైనా లడ్డు అని అడిగారు లైక్ ఉంటుంది కదా కామన్, ఎవరైనా ఫ్రెండ్ తిరుపతి నుంచి వచ్చారు అనగానే లడ్డు తీసుకొని రావా, వడ తీసుకుని రావా, దర్శనాలు ఇప్పించు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఎవరు అడగలేదా? ఓకే. సో కంగ్రాచులేషన్స్ అండి ఫర్ మిరాయ్ సక్సెస్. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అండి?
ఉన్నాయండి, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. Okay. ఇన్ టైం ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది. ఓకే, సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ లాగానా? సో బిగ్ సర్ప్రైజెస్ మనందరి కోసం వెయిట్ చేస్తున్నాయి. సో యాజ్ లైక్ మిరాయ్ కంటే కూడా అవి ఇంకా చాలా బిగ్ సక్సెస్ తీసుకురావాలి, మీ పేరు ఇంకా మంచిగా వినిపించాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేము పిలవగానే మా కోరికని, మా ఆతిథ్యాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం